హల్వా చల్లగా అయింది కదా, ఇప్పుడు వేసుకోవాలి. నల్ల ద్రాక్ష పళ్ళు హల్వాకి ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవాలి. వేయించుకున్న జీడిపప్పు ప్లేట్ వేసుకొని పప్పు ద్రాక్ష పళ్ళు తీసి పావు కప్పు పచ్చగా వేసుకున్నాను, వేసి మిక్సీ పెట్టుకున్నాను. ఇలా వేసాం కదా, హై ఫ్లేమ్ లో బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక చెంచా కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లవర్ ఒక చెంచా తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం కదా కార్న్ఫ్లవర్. ఇప్పుడు ద్రాక్షపళ్ళు జ్యూస్ బాగా మరిగింది కదా, ఇప్పుడు కార్న్ఫ్లవర్ది కొద్దిగా వేసుకోవాలి. ఒక స్పూన్ వేసి బాగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాం కదా, బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయినంత వరకు, ఇలా దగ్గరగా అవుతుంది కదా అంతవరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ద్రాక్ష పళ్ళు అంటే పిల్లలు ఇష్టం లేదు అంటారు కదా, అలాంటప్పుడు మనం ద్రాక్ష పళ్ళు ఈ విధంగా గోధుమ పిండి వేసి చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు స్వీట్ లా ఉంటుంది, పుల్లపుల్లగా తీపిగా చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు. చపాతీ జామ్ లాగా కూడా ఇలా తినొచ్చు. ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి, వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. పౌడర్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న ముందు కొంచెం వేసుకోవాలి. సపరేట్ అయిపోయింది కదా ప్లేట్కి, ఇప్పుడు ఒక బౌల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీడిపప్పు అవి వేసుకున్నాం కదా, ఇందులో ఈ హల్వాని ప్లేట్ వేసుకుందాం. ఇలా ప్లేట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 గంటల పాటు ఇలా ఉంచేయాలి. చల్లగా అయిన తర్వాత ఇలా నల్ల ద్రాక్ష పళ్ళు హల్వా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఇలా పీసులుగా కట్ చేశాను. పిల్లలకి రోజుకో పీస్ ఇవ్వడం వల్ల చాలా మంచిది.